హాయ్ డయాబెటిక్ డైట్లో ఎక్స్టెన్షన్లో మనం ఇప్పుడు చూడాల్సింది డయాబెటిక్ లంచ్, డయాబెటిక్ డిన్నర్. ఎలా అయితే బ్రేక్ఫాస్ట్ గురించి క్లుప్తంగా చెప్పుకున్నామో ఇప్పుడు డయాబెటిక్ లంచ్ గురించి, మధ్యాహ్నం ఆహారం గురించి తెలుసుకుందాం. మన స్టేపుల్ ఫుడ్, మనం రోజు తినేది రైస్ అండి. దాన్ని మనము మిస్ అవ్వలేం, దానికి మనం అడిక్ట్ అయిపోయి కూడా ఉన్నాం. ఖచ్చితంగా రైస్ తినే వాళ్ళు అయితే ఒక రైస్లో ఎన్ని క్యాలరీస్ అని ఉంటాయి? 200 గ్రాముల రైస్లో 250 క్యాలరీలు ఉత్పత్తి అవుతాయి. సరే, ఈ రైస్తో పాటు ఉన్నాం కదా, దాల్ తీసుకుంటాం. దాల్ 100 గ్రాములకి 100 క్యాలరీలు ఉంటాయి. లేదా సాంబారు ఇంచుమించు ఒక 150 ml తీసుకోవాల్సి వస్తుంది. సాంబార్ దాంట్లో 150 క్యాలరీస్ వస్తాయి. ఇట్లా కాకుండా కొంతమంది ఎగ్ కర్రీస్ తీసుకుంటారు. ఒక ఎగ్ 60 క్యాలరీస్ వస్తుంది. ఇంకా కర్రీ అయితే మాత్రం అది ఇంచుమించు 120 నుంచి 150 క్యాలరీస్ అయిపోతుంది. ఇంకొంతమంది చికెన్, ఫిష్, మీట్ ఇట్లా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. చికెన్ అయితే 75 గ్రాములకి 125 క్యాలరీలు వస్తాయి. ఫిష్కి అయితే 75 గ్రాములకి 75 క్యాలరీలు వస్తాయి. మీట్, లీన్ మీట్ అంటాం, 75 గ్రాములకి 150 క్యాలరీలు వస్తాయి. ఈ 75 అనేది తీసుకోవాల్సిన సగటున మనం డయాబెటిక్ డైట్లో తీసుకోవాల్సిన వెయిటేజ్ 75 గ్రాములు. అదే మధ్యాహ్నం లంచ్ విషయానికి వస్తే 400 నుంచి 500 క్యాలరీస్ కావాలి. డిన్నర్ ఆర్ సప్పర్ అంటాం, దానికి వస్తే 500 నుంచి 600 కిలో క్యాలరీస్ కావాలి. ఇవి అయిన తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆ యొక్క 150 గ్రాములకి ఇంచుమించు 50 క్యాలరీలు వస్తుంది. మనం ఈ ఫుడ్ తిన్న తర్వాత సప్లిమెంట్గా, అంటే పెరుగు లేనిదే, రసం లేనిదే పూర్తి అవుతుంది మన భోజనము. రసం అయితే మాత్రము ఇంచుమించు ఒక 100 mlకి 25 క్యాలరీల నుంచి 30 క్యాలరీలు వస్తుంది. పెరుగు అయితే 100 గ్రాములకి ఇంచుమించు 60 క్యాలరీలు వస్తుంది. సరే, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయడము అని అనుకుంటే, రైస్ తీసుకున్నాం అనుకోండి. రైస్ అయితే 200 గ్రాములు 250 క్యాలరీలు, ప్లస్ దాల్ ఆర్ సాంబార్ ఒక 100 క్యాలరీలు, అంటే 350 క్యాలరీలు అయిపోయాయి. ఒకవేళ చికెన్ తీసుకున్నట్లయితే ఒక 75 గ్రాములకి 125, 350 ప్లస్ ఒక 125, 470. రసం ఒక 100 mlకి 25 క్యాలరీలు, 500 క్యాలరీలు. ఏదైతే మనము 400 నుంచి 500 క్యాలరీస్ తీసుకోవాలనుకుంటున్నాం మధ్యాహ్నం భోజనానికి, అది కరెక్ట్గా సరి. ఇంకొంతమందికి భోజనం అయిన తర్వాత బటర్ మిల్క్ తాగాలనిపిస్తుంది. ఆ బటర్ మిల్క్ అయితే మాత్రము ఇంచుమించు ఒక 100 mlకి 40 క్యాలరీలు వస్తుంది. సో రసం తీసుకున్న తర్వాత కర్డ్ రీప్లేస్ చేసుకుని బటర్ మిల్క్ తీసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే ఏవే క్యాలరీస్ చెప్పానో అవి మధ్యాహ్నం భోజనానికి 400 నుంచి 500 క్యాలరీల వరకు తీసుకోవాల్సి వస్తుంది. వీటిలో సమపాళంలో నేను ఏవైతే క్యాలరీస్, వెయిటేజ్తో ఎన్ని గ్రాములతో ఉందని చెప్పానో అవి మీరు ఒక మిశ్రమం చేసేసుకోండి. అంటే ఒక బ్యాలెన్స్ డైట్ చేసుకొని ఇంత తీసుకోవాలి అని లెక్క కట్టుకోవచ్చు మీకు మీరే. ఇంకా సాయంత్రం అయితే టీ ఆర్ స్నాక్స్ చెప్పుకున్నాం కదా. టీ, మిల్క్ వితౌట్ షుగర్ అయితే మాత్రము 60 క్యాలరీస్ వస్తుంది. విత్ షుగర్ అయితే 100 క్యాలరీస్ వస్తుంది. సో వితౌట్ షుగర్ 60 క్యాలరీస్, ప్లస్ స్నాక్స్ ఏదైనా 1-2 బిస్కెట్స్, అవి ఒక 20 to 30 క్యాలరీస్ వస్తాయి, డిపెండింగ్ అపాన్ ది వెయిట్. ఇవి కాకుండా ఇంకా రాత్రికి వచ్చినట్లయితే సప్పర్ ఆర్ డిన్నర్ అంటాం. దీనికి ముఖ్యంగా మనము ఆయిల్ లెస్ రోటీలు తినడం బాగా ప్రసరణలో ఉంటుంది. ఒక రోటీ ఇంచుమించు 100 క్యాలరీలు ఇస్తుంది, అదే ఆయిల్ లెస్ రోటీ. ఒక 2 నుంచి 3 రోటీలు, ఇంకా ఇందాక మిశ్రమం చెప్పాను కదా, ఏదో చికెన్ కానీ, ఫిష్ కానీ, మీట్ కానీ, ఎగ్ కర్రీ కానీ, వీటి ప్రకారంగా క్యాలరీస్ కలిపి తీసుకోవచ్చు. ఇంకొంతమంది యూజువల్గా సాయంత్రాలు పూట తిన్న తర్వాత ఒక స్వీటో, ఒక ఐస్ క్రీమో తినే అలవాటు ఉంటుంది. దయచేసి ఆ అలవాటు మానేసుకోండి. అంతగా తినాలి అనుకుంటే ఒక ఫ్రూట్ని రీప్లేస్ చేసుకోండి. హాఫ్ యాపిల్, ఆరెంజ్ అయితే ఒక హాఫ్ ఫ్రూట్ వరకు. లేదా కొంతమంది స్వీట్ లైమ్, అంటే స్వీట్ అండ్ సాల్ట్ లైమ్ తీసుకునే అలవాటు ఉంటుంది, అది తీసుకోవచ్చు. ఇంచుమించు ఏది తీసుకున్నా కూడా ఒక 100 క్యాలరీలు కలిసేటట్లుగా తీసుకోవడం. సరే, ఏదేమైనా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా మనం బ్యాలెన్స్ తీసుకోమంటున్నాను కదా. కొన్నిసార్లు మధ్యాహ్నం పూట ఒట్టి రైసే తినేవాళ్ళు కాకుండా రోటీ తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే 200 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ రైస్ కట్ డౌన్ చేసుకోండి, ఒక రోటీ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అంటే ఎంత డైట్ తీసుకున్నా కూడా మనం ఖచ్చితంగా మినిమం ఒక రోజులో 3 నుంచి 5 కిలోమీటర్లు నడిస్తే మనం తీసుకున్న డైట్కి, మనం చేస్తున్న ఎక్సర్సైజ్కి బ్యాలెన్స్ అయ్యి అడిషనల్గా ఎక్కువ మోతాదులో షుగర్ బాడీలో పెరగకుండా, మిగతా అవయవాలు దెబ్బతినకుండా బ్యాలెన్స్డ్ డైట్తో మనం హెల్తీగా ఉండొచ్చు. ఇది డయాబెటిక్ డైట్. అందరికి అర్థమైంది అనుకుంటాను. నమస్కారం.